తన జనాంగాన్ని విమోచించిన తర్వాత తాను ఉద్దేశించినటువంటి జనాంగం ఎంత శ్రేష్టమైన వారో, ఎంత ఉన్నతమైనటువంటి వారో పరలోకపు దేవుని దృష్టిలో వారికి ఉన్నటువంటి స్థానం ఎలాంటిదో లోకం తెలుసుకోవాలి. అది మొదటి సంగతి. రెండవది, ఇశ్రాయేలును విమోచిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎలాంటి వారో, ఎంతటి సర్వశక్తిమంతులో, ఆయనకు సాటిగా చేయటానికి భూమి మీద ఏది ఉండదు అనే సంగతిని లోకం తెలుసుకోవాలి. ఫరో మాత్రమే కాదు, ఐగుప్తీయులు మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, లోకము కూడా తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు ఐగుప్తు దేశానికి తీర్పు తీరుస్తాను అనలేదు. ఆ మనుషులకు ఆ దేశానికి తీర్పు తీరుస్తున్న అధికారంలో చెప్పినప్పటికీ, ఆ దేశానికి తీర్పు తీరుస్తానన్నప్పుడు వారి దేవతలకు నేను తీర్పు తీరుస్తాను అనండి. వారి దేవతలకు నేను తీర్పు తీరుస్తాను. కాబట్టి ఎవరు చెప్తారు? 10 తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి దేవుడు రప్పించినటువంటి 10 తెగుళ్ళు. మొదటిది ఏంటి? నీరు రక్తంగా మారడం. ప్రకృతిని సేవించేటువంటి మనుషులు వాళ్ళు నైల్ నదిని దేవతగా పూజిస్తారు. నైల్ నదిని దేవతగా పూజిస్తారు. ప్రత్యేకించి నదుల దేవత వాళ్ళకి హబ్సి, రాసుకోండి, బైబిల్ క్లాసే కదా. హబ్సి అనేది ఐగుప్తీయుల యొక్క నదులకు సంబంధించినటువంటి దేవత. నదులు. ఇప్పుడు దేవుడు ఏం చేశారనంటే, తీర్పు తీర్చేటప్పుడు మీ నమ్మకాలు తప్పు, మీ ఆలోచనలు తప్పు, మీ మూఢత్వము సరైనది కాదు. సృష్టికర్త స్థానంలో ఇంకొక దాన్ని సేవించకూడదు, పూజించకూడదు. కావాలంటే చూడండి, మీరు పూజించేటువంటి నీటిని రక్తంగా మార్చేస్తాను. నదిలోని నీళ్లు మాత్రమే కాదు, మీ కుండల్లో నీటిని కూడా రక్తంగా మార్చేస్తాను అని దేవుడు తెలియజేస్తూ, ప్రత్యేకించి డైరెక్ట్గా మోషే చేత ఏమన్నాడంటే, నీ కర్రను తీసుకొని వెళ్ళి నీటి మీద కొట్టు. నీరు రక్తం అయిపోయింది. ఎవరు గొప్ప ఇప్పుడు? ఐగుప్తీయుల నమ్మకం గొప్ప, నదులను జీవరాశులను సృష్టించిన దేవుడు గొప్పవాడా? అయితే వీళ్ళ నమ్మకాలు ఎలాగుంటాయనంటే, పూర్వకాలం నేడు కూడా మనకి అలాంటి పరిస్థితులు ఉంటాయి. నదుల దేవత ఓడిపోయిందనమాట. అయితే మిగిలినవి ఉన్నాయి కదా, నదికి సంబంధించినటువంటి దేవత బలహీన పడతా దేవుడి ముందు, మిగిలినవి కూడా ఉన్నాయి కదా మనకి. అది వాళ్ళ యొక్క ఉద్దేశం. కాబట్టి ఫరో వెంటనే కఠినం చేసేసుకుంటాడు. ఎందుకు కఠినం చేసేసుకుంటాడు అంటే, ఇశ్రాయేలీల కంటే మేము బలమైన జనాంగం, ఇశ్రాయేలీలు దేవుడి కంటే బలమైనటువంటి దేవుడు మాకున్నారు. ఆ సంగతి చూస్తాలే. రెండవ తెగులు వచ్చేసింది. రెండవ తెగులు ఏంటంటే కప్పలు. ఇది ఐగుప్తీయుల యొక్క ప్రత్యుత్పత్తికి సంబంధించినటువంటి దేవత. హెకేత్ అంటారు. హెకేత్. ఈ హెకేత్ మెడ నుండి కాళ్ళ వరకు ఆడ మనిషి బొమ్మ.
ముఖం మాత్రము కప్ప. ఇది హెకేట్. వీళ్ళు ఈ దేవతని ప్రత్యుత్పత్తి దేవత, ఫెర్టిలిటీ గాడ్ కింద పూజిస్తారు. పరమదేవుడు ఎప్పుడైతే నైలు నది నుండి కప్పలు పుట్టించి వారు తినే పాత్రల్లోనూ వాళ్ళు పడుకునే మంచాల మీద, చివరికి రాజు దగ్గర నుంచి తిరగలు విసిరేవారి ఇంటిలో, ప్రతి ఐగుప్తుడి ఇంటిలో ఈ కప్పలు రప్పించినప్పుడు ఈ కప్పలకు వీళ్ళు వెళ్ళగొట్టడం, వాటిని ఎదుర్కోవడం వీళ్ళ వల్ల కాలేదు. కాబట్టి అర్థమైపోయింది వారికి, ప్రత్యుత్పత్తి, ఉద్భవించడం, పుట్టించడం, నశింపు చేయడం మీ దేవతల వల్ల కాదు. అది సాధ్యమయ్యేది కేవలము భూమి ఆకాశాలు సృష్టించినటువంటి ఇశ్రాయేలు దేవుడి వలన. ఇశ్రాయేలీలు ఎవరితో నిబంధన చేయడానికి విమోచించాలనుకుంటున్నారో ఆయన వల్ల సాధ్యమవుతుంది, కానీ పుట్టుక మీ బొమ్మల వల్ల కాదు. నిరూపణ జరిగిపోయింది. మూడో సంగతి, మూడో తెగులు ఏంటండి? పేలు వచ్చేసి. ఎలా వచ్చాయి పేలు? ధూళిని కొట్టాడు, అంటే మట్టిని కొట్టాడు. మట్టిని కొడితే ఆ మట్టి ఫెయిల్ అయిపోయాయి. ఐగుప్తీయులు ప్రతి మనిషిని బాధించే పేలు, ప్రతి వాని శరీరం మీద పేలు, జంతువు మీద పేలు. అదే కొద్ది దూరంలో ఇశ్రాయేలీల ఉంటారు, వారి నివాసం చేసేటువంటి స్థలం గెర్షోము. అక్కడేముండవు, అన్నీ ఐగుప్తుల మీదే. వాస్తవానికి ఐగుప్తుల యొక్క నమ్మకం ఏంటంటే వాళ్ళు భూమిని కూడా దేవుడిగా పూజిస్తారు. ఖెబ్ అని అంటారు. ఖెబ్ అంటే భూమికి సంబంధించినటువంటి దేవత. మట్టిని కొట్టారు, పేలొచ్చాయి. మరి మోషే మట్టిని కొట్టినప్పుడు పేలొచ్చినప్పుడు మరి వాళ్ళు పూజించేటువంటి భూమి దేవత ఏం చేసినట్టు? ఏం చేయలేదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీ నమ్మకాలు తప్పు, మీ మూఢత్వం సరైనది కాదు, మీ ఉద్దేశాలు మంచివి కావు. మీరు పూజించవలసింది సృష్టికర్తను. ఈ సృష్టికర్త ఇశ్రాయేలీయుల దేవుడు. ఇప్పుడు వారితో నిబంధన చేయబోతాడు. తీర్మానం జరిగిపోయింది. తర్వాత ఈగలు కేట్రీ అనేవాళ్ళ దేవత. కేట్రీ అంటే ఈగలు అని అన్నారు, కానీ అవి మన ఇంట్లో ఉండే ఈగలు కాదు, మాంసం తినేస్తాయి. అట్లాంటి ఈగలు అన్నమాట. బాధిస్తాయి, మనుషుల్ని కొడతాయి ఆ ఈగలు. అది కూడా ఒక బొమ్మ. మేల్ బాడీ, దానికి పేడ పురుగు ముఖం లాంటిది ఉంటుంది. చిన్న కూరలు ఉంటాయి కదా, పేడ పురుగులాగా, అలాంటి ముఖం ఉంటుంది. ఇది జీవరాశులు, ప్రత్యేకించి మనుషులు చనిపోయిన తర్వాత వాళ్ళను స్వర్గానికి తీసుకెళ్లే దేవత. కాబట్టి వాళ్ళ నమ్మకాలు అలాంటివి, వాళ్ళ ఆలోచనలు అలాంటివి, వాళ్ళ ఉద్దేశాలు అలాంటివి.
వాటికి కూడా తీర్పు తీర్చేశాడు. వాళ్ళు బ్రతికుండగానే ఈగలు వచ్చేసాయి, వాళ్ళను కొడుతున్నాయి, కానీ వాళ్ళని స్వర్గానికి తీసుకెళ్ళట్లే. మీ నమ్మకాలు మిమ్మల్ని నిత్యత్వానికి నడిపించవు. మీ బొమ్మలు మీకు పరలోకం ఇవ్వవు. తీర్పు జరిగింది. చిన్నయ్యే ఐదవది ఐదవ తెగులు పశువులు చచ్చిపోయాయి. ఒక పెద్ద ఎద్దు బొమ్మ, దానికి ఎఫిస్ అని హాతర్ అని పిలుస్తారు. ఎఫిస్ అని కానీ హాతర్ అని కానీ పిలుస్తారు వాళ్ళు. ఇది పాడి పరిశ్రమకు సంబంధించినటువంటి దేవత. వాళ్ళ పశువులను సంరక్షించే దేవత. ఎప్పుడైతే వాళ్ళ పొలంలో పశువులు, ఇళ్లలో పశువులు చనిపోయాయో, దేవుడు వాళ్ళ నమ్మకాలకు తీర్పు తీర్చేశాడు, వాళ్ళ దేవతలకు తీర్పు తీర్చేశాడు. ఎప్పుడైతే మొదట ఒక తెగులు వచ్చింది, ఫరో హృదయం కఠినంగా చేసుకుంటూనే వచ్చాడు. 2, 3, 4, 5 వరకు కఠినం చేసుకున్నాడు. 6వ తెగులు నుంచి దేవుడే కఠినపరిచేశాడు. ఫరో యొక్క హృదయాన్ని దేవుడే కఠినపరిచేసి ఏం చేశాడనంటే, మిగిలినటువంటి వాళ్ళ నమ్మకాలకు కూడా తీర్పు తీర్చేశాడు. మిగిలినటువంటి వాళ్ళ నమ్మకాలకు తీర్పు తీర్చేశాడు. 6వ తెగులు ఏంటంటే పొక్కులు. ప్రత్యేకించి ఇశ్రాయేల్ ఐగుప్తీయులకి ఐసిస్ అనే ఆరోగ్య దేవత ఉంటుంది. ISIS అంటాం. ఐసిస్ అనే ఆరోగ్య దేవత, మనుషులకి ఆరోగ్యం ఇచ్చేది. ఎప్పుడైతే దేవుడు మనుషుల యొక్క శరీరాల మీద ఈ పొక్కులు అనేటువంటి వ్యాధిని రప్పించాడో, వ్యాధి రప్పించడం మాత్రమే కాదు, వీళ్ళు ఐసిస్కి ఎంత మొక్కినా ఏం చేసినా వీళ్ళకు ఉన్నటువంటి వ్యాధి పోలేదు. తర్వాత మళ్ళా ఫరో మోషేను పిలిపించి, నీ జనులను నేను పోనిస్తాను, ఈ వ్యాధి నుంచి మాకు ఉపశమనం కలిగించేటట్టు మీ దేవుని ప్రార్థన చేయి అని. ఆ మాట అన్నది ఎవరు? అంటే ఏమైపోయింది నమ్మకం? ఇశ్రాయేలీ ఐగుప్తీయుల యొక్క నమ్మకాలు పడిపోతున్నాయి. వాళ్ళ దేవతలు, వాళ్ళ బొమ్మలు దేవునికి సాటి కాదు, నిరూపించబడుతుంది. దేవునికి సాటి కాదు. కాబట్టి ఐసిస్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకొకటి వడగండ్లు కురిశాయి. పశువుల మీద వడగండ్లు, పంట మీద వడగండ్లు. కాబట్టి వాళ్ళ పంట నాశనం అయిపోయింది. వాతావరణానికి, ఈ వర్షాలకి సంబంధించినటువంటి ఇంకొక నమ్మకం ఉంది వాళ్ళకి. ఆ నమ్మకం పేరు నట్ అంటాం. నట్ అనేది ఒక దేవత. ఈ దేవత మీద వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, పంటలో సంరక్షించేది, పంటలకు అనుకూలమైన, జీవరాశికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేసేది నట్. కానీ ఎవరు ప్రమేయం లేకుండా దేవుడు వడగళ్ళ చేత పంటను నాశనం చేసేసినప్పుడు ఏమైపోయింది? వీళ్ళ మనసులో
నట్ మీద ఉన్నటువంటి నమ్మకాలు చెరిగిపోతున్నాయి. అంటే అర్థం ఏంటి? ఐగుప్తీయుల యొక్క దేవతలకు పరమదేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. వాళ్ళ నమ్మకాలకు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. తర్వాత మిడతలో నెఫేర్ అనేటువంటి దేవత, రాసేసుకోండి పర్వాలేదు. నెఫేర్ అనేటువంటి దేవత. 9వ తెగులు ఏంటండి? చీకటి. 9వ తెగులు చీకటి. అంటే 3 రోజులు కటిక చీకటి ఐగుప్తు దేశం అంతా. కనీసం ఏ వస్తువు ఎక్కడుందో కూడా చూడలేనంత కటిక చీకటి. ఒకరినొకరు గుర్తించుకోలేరు, అంత కఠినమైనటువంటి చీకటి, కటిక చీకటి ఐగుప్తు దేశం అంతా వచ్చేసింది. మరి ఇశ్రాయేలీలు ఉన్నటువంటి స్థలంలో అక్కడ రాలేదు, అక్కడ లేదు. వీళ్ళు ఉన్నటువంటి స్థలంలోనే కటిక చీకటి వచ్చింది. వీళ్ళ నమ్మకం ఏంటనంటే, వీళ్ళకి అందరికంటే హెడ్ రా, ఆర్ఏ అని అంటాం. రా అంటే సన్ గాడ్ అని అర్థం. సన్ గాడ్. వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది రా. దేవతలకు హెడ్ సన్ గాడ్ రా అంటారు. చీకటి అయిపోయింది. బయలుదేవతకు ఆ రోజు ఏలియా కాలంలో ప్రజలు బయలుదేవత ప్రవక్తలు బయలుకు పూజించినట్టు వీళ్ళకి రాక పూజిస్తున్నారు. కానీ కనీసం సూర్యకాంతి ఒక్క రేణువు కూడా వీళ్ళు ఉన్నటువంటి భూభాగం మీద పడట్లేదు. మొదటి రోజు పడలేదు, 2వ రోజు పడలేదు, 3వ రోజు పడలేదు. అయితే మన నమ్మకాలు వేస్ట్, మన ఆలోచన సరైనవి కావు. మనం కల్పించుకున్నవి, మనం ఉద్దేశించినవి మనకు మేలు చేసేవి కాదు. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి మనం బయటపడాలని అంటే మనకు ఒకటి మార్గం. ఆదిలో ప్రత్యేకించి 4వ దినాన సూర్యచంద్రులను కలుగు చేసినటువంటి దేవుడే దిక్కై ఉంటాడు తప్ప ఈ కటిక చీకటిని తొలగించడానికి ఇంకొకరి వల్ల సాధ్యం కాదు. కాబట్టి ఫరో ఏం చేశాడు? మళ్ళీ మోషే ఆరోను పిలిచాడు, మా కొరకు మీ దేవుని వేడుకోండి. కాబట్టి ఇప్పుడు చీకటి తొలగిపోయింది, మరలా వెలుగు వచ్చేసింది. ఇది 9వ తెగులు. కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నారనంటే, ఇశ్రాయేలుకి ఐగుప్తులకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడనంటే వాళ్ళ అవివేకానికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు, వాళ్ళ మూఢ నమ్మకానికి తీర్పు తీరుస్తూ ఉన్నాడు, వాళ్ళ యొక్క భక్తిహీనతకు దేవుడు తీర్పు తీరుస్తూ ఉన్నాడు. వాటన్నిటికీ మూలమైనటువంటి వారు కల్పించుకున్నటువంటి దేవతలకు దేవుడు తీర్పు జరిగినటువంటి సంగతి. ఇది ఐగుప్తులో జరిగినటువంటి సంగతి. ఇది ఆన్ రికార్డ్. ఐగుప్తులో జరిగినటువంటి సంగతి. చివరికి ప్రజలు ఏమని నమ్ముతారనంటే, రాజులను ఆశ్రయించడం, మనుషులను కూడా నమ్ముకోవడం. అందులో ప్రత్యేకించి ఐగుప్తి రాజు ఫరో తనకు తాను ప్రకటన చేసుకుంటాడు. ఏమని ప్రకటన చేసుకుంటాడు? గొప్పవాడిగా ప్రకటన చేసేసుకుంటాడు. తనొక మహానుభావుడిగా పరిచయం చేసుకుంటాడు. దైవ సమానుడిగా భావిస్తారు. పొరపట్టది. ఆయనకి సాటి అయినటువంటి వారు మనుషుల్లో ఎవరు ఉండరు, సృష్టిలో ఎవరు ఉండరు. కల్పించుకున్నటువంటి
రూపాల్లో కూడా ఎవరు ఉండరు ఆయనకి సాటి. కాబట్టి ఏం జరిగిందంటే 10వ తెగులు తిరగలే విసిరే వాని దగ్గర నుండి సింహాసనం మీద కూర్చున్నటువంటి రాజు ఐగుప్తుల్లో ప్రతి తొలిచూలు సంతతి హతమైపోయింది. బంట్రోతింట్లో తొలిచూలు సంతతి చనిపోయాడు. ఇదేం చూసావయ్యా, మన రాజుగారి పెద్ద అబ్బాయి కూడా చచ్చిపోయాడు అన్నారు. రాజుగారి పెద్ద అబ్బాయి చచ్చిపోయాడు అంటే రాజు కూడా మనలాంటివాడేనా? రాజు కుమారుడు కూడా మన బిడ్డలాంటివాడేనా? గొప్పడుగా భావించామే. అన్ని ప్రగల్భాలు పలుకుతాడే రాజు. తన కొడుకును కూడా తన నమ్మకాలతో బతికించుకోలేదా? తన కుమారుని కూడా ఇంతమంది ఏమంటాం వాళ్ళని, మంత్రగాళ్ళను మరి వాళ్ళు చేశారా లేదా? కరణ్ పాములుగా చేశారా? వాళ్ళు చేశారు. ఇంతమంది మంత్రగాళ్లను పెంచి పోషించి ఆ మంత్రాలన్నీ తన వైపు ఆపాదించుకునేటువంటి మనిషి తన కుమారుడు కాపాడుకోలేడా? ఇంకా ఆడే కాపాడుకోకపోతే మనల్ని కాపాడాడు. రాజుకు తీర్పు. కాబట్టి ఐగుప్తీయుల యొక్క ప్రతి నమ్మకానికి దేవుడు తీర్పు తీర్చేసిన తర్వాత వాళ్ళు గొప్ప విజయంతో ప్రపంచమంతా ఇశ్రాయేలీలు ఐగుప్తీయులను ఓడించారు. ఐగుప్తి మహా సామ్రాజ్యం. ఐగుప్తు ఎలాంటిదనంటే ఆర్థికంగా బలమైనటువంటి దేశము. తర్వాత ఐగుప్తు ఎలాంటిదనంటే సైనిక బలం ఉన్నటువంటి దేశము. అంతేకాదు ఐగుప్తు ఎలాంటిదనంటే దేవతల అనుగ్రహం ఉన్న దేశం అది. అది ప్రపంచంలో ఆ రోజు ఉన్నటువంటి నమ్మకం. ఎవరు అనుగ్రహం ఉంది? సూర్యుడు అనుగ్రహం ఉంది, భూమి అనుగ్రహం ఉంది. ఇలాంటి నమ్మకాలతో ఉన్నటువంటి దేశం అది. ఆ దేశము వాళ్ళ దగ్గర పనిచేసే కూలోళ్ళ చేతిలో ఓడిపోయింది. వాళ్ళ క్రింద వెట్టి పనులు చేసే మనుషుల చేతిలో ఓడిపోయింది. బానిసలు వాళ్ళని ఓడించారు. అవునా? మరి బానిసలు ఎవరు పూజిస్తారు? ఈ బానిసల యొక్క దేవుడు ఎవరు? ప్రపంచమంతా అదే తిరుగుతా ఉంది. ఆనాటి లోకమంతా ఒకటే ప్రశ్న, ఒకటే ఆలోచన. ఐగుప్తీయులను మట్టి కనిపించినటువంటి ఇశ్రాయేలు దేవుడికి సాటి అయిన వారు ఎవరున్నారు? ఇశ్రాయేలుకి సాటి అయినటువంటి జనాంగం ఇంకేముంటుంది భూమి మీద అనే ఆలోచన పరమదేవుడు ఆనాడు మానవ జాతికి అంతటికీ కల్పించిన తర్వాత ఆయన ఏం చేశారనంటే ఈ మాట పలికారు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. నిర్గమకాండము 19వ అధ్యాయం 4వ వచనంలో నుండి, నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం నుండి, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినా మిమ్మల్ని గ్రద్ద రెక్కల కింద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి అని. చూసారా? వీళ్ళు ఐగుప్తులకు ఏం చేశారు? దేవుడు ఐగుప్తులకు ఏం చేశారంటే వాళ్ళ నమ్మకాలు తప్పు అని నిరూపించారు. సృష్టికర్త ప్రతిగా సృష్టమును పూజించకూడదు అని నిరూపించారు. ఇశ్రాయేలీలతో నిబంధన చేసే ఈ దేవుడి కంటే ఉన్నతమైనది ఇంకొకటి లేదు నిరూపణ.
అంటే ఆనాటి పరిస్థితులు ఆలోచన చేయాలి మనం అప్పుడు కొద్దిసేపు. ఐగుప్తు అనేది అప్పట్లో మామూలు సంగతి కాదు. ఐగుప్తు అనేది ఫరో ప్రత్యేకించి ఎంపరర్, చక్రవర్తి లాంటి వాడు. చక్రవర్తి లాంటి గొప్ప సామ్రాజ్యం ఐగుప్తు సామ్రాజ్యం. గొప్ప బలం, గొప్ప బలం. అంత ఉన్నతంగా ఎందుకు ఎదిగింది అని అంటే లోకంలో ఒక చిన్న సందుడు ఏంటంటే వాళ్ళు పూజించే దేవతలు, వాళ్ళ నమ్మకాలు అంత గొప్పవి, వాళ్ళ ఆచారాలు అంత గొప్పవి. అనేటువంటి పరిస్థితుల్లో లోకం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి తీర్పు తెచ్చి ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చిన తర్వాత అప్పటి వరకు ఈ ఇశ్రాయేలు సైతము వాళ్ళు అడపాదడపో 400 సంవత్సరాలు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ నమ్మకాలు వీళ్ళ మీద ప్రభావితం చూపించుండొచ్చు. ఉండవండి, ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మన దేవునికి సాటి అయినది ఇంకొకటి లేదు, తెలుసుకోవాలి. మన దేవునికి సమానమైనది ఇంకొకటి లేదు. మనల్ని విడిపించినటువంటి ఈయనకు మించినది ఇంకొకటి కూడా లేదు, తెలుసుకోవాలి. కాబట్టి దేవుడు తను ఎట్టువారో ఇశ్రాయేలు గ్రహించేటట్లుగా ఐగుప్తీయులను కొట్టి ఇశ్రాయేలును వాళ్ళని తీసుకొని వచ్చి బయటికి ఇప్పుడు వారితో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను మిమ్మల్ని ఎలా తీసుకొచ్చానో చూశారు కదా, గ్రద్ద రెక్కల మీద ఎక్కించుకొని తీసుకొచ్చినట్లు నా ఎదుకు మిమ్మల్ని తీసుకొని వచ్చాను అన్న తర్వాత 5వ వచనంలో ప్రత్యేకించి కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు అని. నా మాట మీరు వినాలి. ఈ సాటి లేనటువంటి నేను, సర్వశక్తిమంతుడైనటువంటి నేను మిమ్మల్ని నా సొంత జనాంగంగా తీసుకుంటాను. ఐగుప్తులను కాదు తీసుకునేది, అమాలేకీయులను కాదు తీసుకునేది, కానానీయులను కాదు తీసుకునేది, ఫిలిస్తీయులను కాదు తీసుకునేది. ఇదిగో 400 సంవత్సరాలు మీరు ఐగుప్తుకు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నటువంటి మిమ్మల్ని నా స్వకీయ సంపాద్యంగా తీసుకుంటాను అని అన్నాడు. చిన్న సంగతి అది, చిన్న సంగతి అండి, మామూలు విషయం కాదు. అది సాధారణమైనటువంటి విషయం కాదు. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో కాగా మీరు నా మాట విని నేను మీతో నిబంధన చేస్తాను, నా నిబంధనను అనుసరించి మీరు నడిస్తే సమస్త దేశ జనులలో మీరు నాకు స్వకీయ సంపాద్యం అవుతారు. మీరు చూశారు కదా, భూమి అంతా నా కంట్రోల్లో ఉంది. సమస్త భూమి నాదే కదా, సమస్త భూమి నాదే కదా. అయితే మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పు. నాకేం చేస్తారంటే మీరు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను వాళ్ళు ఉంటారు నాకు. అలాగ నేను ఆ బానిసలుగా 400 సంవత్సరాల ఐగుప్తులో ఉన్నటువంటి వారిని
నా జనాంగంగా చేసుకోవటానికి నేను ఇష్టపడుతున్నాను, వాళ్ళతో నిబంధన చేయాలనుకుంటున్నాను. అసలు వాళ్ళకి నా ప్రపోజల్ అంగీకారమా కాదా ఒకసారి మోషే నువ్వు వెళ్ళి కనుక్కో అన్నాడు. వాళ్ళతో చెప్పు. ఏమని చెప్తావు? ఇదిగో మనల్ని ఆయన గ్రద్ద రెక్కల మీద తీసుకొని ఇలాగొచ్చాడు చూడండి. మీకు తెలుసు కదా, సమస్త భూమి ఆయనదే. అయితే ఒక స్పెషల్ ఆఫర్ మనకి. ఆయన ఏం చేస్తానంటే సమస్త దేశ జనులలో మనలను ప్రత్యేకించి ఆయన ప్రజలుగా చేసుకుంటాడంట. అంతేకాదు మనతో నిబంధన చేస్తానంటున్నారు. ఏమిటా నిబంధన? ఆయన మనకు దేవుడిగా ఉంటారు, మనం ఆయనకి యాజక రూపమైన రాజ్యంగా ఉంటాం. ఇలాంటి బాంధవ్యము సృష్టికర్త అయినటువంటి దేవుడు కేవలం మనతోనే పెట్టుకోవాలంటున్నాడు, పెట్టుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఒక పెళ్లి చూపు లాంటిది ఇది అనుకోండి. ఒకసారి అమ్మాయినో అబ్బాయినో చూశారు, ఇటువైపు తల్లిదండ్రులు లేకపోతే అబ్బాయి. నేను యువకున్నో యువతనో వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. మధ్యవర్తులకి చెప్పాడు, ఇదిగో నాకు ఉద్యోగం ఉంది, లేకపోతే ఇది ఉంది అని చెప్పి నేను పలానా యవనస్తురాలని లేదంటే పలానా యవనస్తుడిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, ఆయనకి సమ్మతమో కాదో లేదంటే ఆమెకు సమ్మతమో కాదో తెలుసుకో అన్నట్టు పరమతండ్రి ఏం చేస్తూ ఉన్నాడనంటే బానిసలుగా మట్టి తొక్కినటువంటి మనుషుల్ని, లోకంలో ఏమాత్రము గుర్తింపు లేనటువంటి బానిసల్ని, ప్రత్యేకించి ఐగుప్తీల కింద కఠిన దాస్యం చేసినటువంటి వీళ్ళని, వాళ్ళు తమ సొంత సామర్థ్యం చెప్పిన ఐగుప్తీల మీద కనీసం తిరగబట్టడానికి కూడా అవకాశం లేనటువంటి ఈ జనాంగాన్ని, భూమిని ఆకాశాన్ని సృష్టించినటువంటి దేవుడు తన సొంత ప్రజలుగా తీసుకుంటారా? తన సొంత ప్రజలుగా తీసుకోవడం మాత్రమే కాదు, వారితో నిబంధన చేసి వారికి ఆయన నిబంధన దేవుడిగా ఉండి ఈ నిబంధన ప్రజలు మాత్రమే, ఇంకొకరు కాదు, వీళ్ళు మాత్రమే ఆయనను పూజించటానికి, ఆయనను సేవించటానికి, ఆయనకు యాజకత్వం చేయటానికి ఏర్పాటు చేసుకుంటాను అని అన్నాడు. వండర్ఫుల్ ఆఫర్ ఇశ్రాయేలీలకి. ఇశ్రాయేలీలకి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యత లేదంటే ఈ బంపర్ ఆఫర్ మంచిదా కదా? మీరు చెప్పండి. ఎంత మంచిది? దానికంటే గొప్ప సంగతి ఏమన్నా ఉంటుంది ఇంక వీళ్ళ బతుకుల్లో? మొహమాట పడొద్దండి, చెప్పండి, పర్వాలేదు. దానికంటే గొప్ప సంగతి ఇంకొకటి లేదు వీళ్ళ జీవితాల్లో, ఇంకొకటి లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారితో నిబంధన చేశాడు. ఇంకా ప్రత్యేకించి ఏమన్నారనంటే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనంలో నుండి, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే, ఏంటి దేవుడు ఎంచాడా? సమస్త జనుల కంటే ఎక్కువగా ఎంచాడు. ఐగుప్తీల కంటే ఎక్కువగా ఎంచాడు. మామూలు టెక్నాలజీ కాదు, అప్పటికి ఐగుప్తీలది. పిరమిడ్లు కట్టేస్తున్నారండి.
మమ్మీలు తయారు చేస్తున్నారు వాళ్ళు, మమ్మీఫికేషన్ అని అంటారు. వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ భూమి మీద ఎక్కడా లేదు. అలాంటి వాళ్ళు వద్దంటే దేవునికి, అలాంటి వాళ్ళు వద్దు. మరి ఎవరికి కావాలి? మిమ్మల్ని నేను ఏర్పాటు చేసుకుంటున్నా. సమస్త జనుల కంటే మీరు తక్కువే, లెక్కకు తక్కువే. అంటే వాళ్ళు కూడా దేవుని స్వరూపంలో సృష్టింపబడిన వారే. ఏ మనిషికి ఒకరినొకరిలో చూడడం కాదు పరమ తండ్రి. కాకపోతే క్వాంటిటీ లెక్కలో సమస్త జనుల కంటే వీళ్ళు తక్కువ, అల్పసంఖ్యాకులు. ప్రపంచ జనాభా అప్పుడు ఎంత ఉందో తెలీదు, వాళ్ళతో పోలిస్తే వీళ్ళు తక్కువే. సమస్త జనుల కంటే మీరు లెక్కకు తక్కువే. విస్తార జనమని యెహోవా మిమ్మలను ప్రేమించి ఏర్పరచుకొనలేదు. మీరు ఎక్కువ జనమని కాదు దేవుడు ఏర్పాటు చేసుకున్నది. మొదటి పాయింట్. మీరు సమస్త జనుల కంటే లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించేవాడు గనుక, అది మొదటి సంగతి. దేవుడు వాళ్ళని ప్రేమించాడు గనుక. తర్వాత తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చేవాడు గనుక. ఎవరికి చేశాడు ప్రమాణం? ఎవరు వాళ్ళు? ప్రత్యేకించి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ప్రమాణం చేశాడు గనుక. ఆయన ఏమన్నారనంటే, మీతో నిబంధన చేసుకోవటానికి నేను ఇష్టపడి మిమ్మల్ని నా జనాంగంగా తీసుకొని మీరు మాత్రమే నిబంధన ప్రకారం నాకు యాజకత్వం చేయటానికి, నన్ను ఆరాధించే ప్రజలుగా ఉండటానికి మిమ్మలను కోరుకున్నాను అని అన్నాడు. మామూలు సంగతి కాదు. ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి ఆధిక్యత ఆ రోజుల్లో, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఔన్నత్యము చిన్న సంగతి కాదు, చిన్న సంగతి కాదు. ఇలాంటి పరిస్థితిని అనుగ్రహించిన తర్వాత ఇశ్రాయేలీలు దేవుని పట్ల ఎంత నమ్మకంగా ఉండాలి, ఎంత నమ్మకంగా ఉండాలి. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి యాజక ధర్మం విషయంలో ఎంత నమ్మకంగా ఉండాలి. తర్వాత నిబంధనలో 2 షరతులు ఉన్నాయి. మీకు చెప్పాను కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యము అని అన్నాడు. అంటే నేను మీకు రాజుగా ఉండి పరిపాలన చేస్తాను, మిమ్మల్ని నేను రాజుగా ఉండి పరిపాలన చేస్తాను. దేవుడినై రాజుగా ఉండి పరిపాలన చేస్తాను. మీరు నా కట్టడలను అనుసరిస్తూ నన్ను ఆరాధించాలి. అదే యాజకత్వం. నా నిబంధనను అనుసరించి నన్ను సేవించాలి, నా నిబంధనను అనుసరించి నన్ను పూజించాలి, నా నిబంధనను అనుసరించి నన్ను ఆరాధించాలి. అది కండిషన్. అందుకొరకు పరమదేవుడు ప్రత్యేకించి ఇశ్రాయేలీల జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని కోరుకున్నాడు. వాళ్ళు దేవునికి రాజ్యముగా ఉండటానికి వాళ్ళు అవలంబించవలసినటువంటి చట్టాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ఆ చట్టం ఏంటంటే ధర్మశాస్త్రము. రాజు పరిపాలించడానికి ఒక చట్టం ఉండాలి కదా. కాబట్టి దేవుడు తానే రాజుగా ఉండి ఇశ్రాయేలును పరిపాలించడానికి అని ఏర్పాటు చేసిన చట్టము ధర్మశాస్త్రం. కాబట్టి వాళ్ళు ధర్మశాస్త్రమును అనుసరించి దేవుని సేవించాలి, దేవుని సేవించాలి. ధర్మశాస్త్రం అనుసరించే దేవుని పూజించాలి కూడా. 2 కార్యక్రమాలు చేయాలి వాళ్ళు. ఏమేం చేయాలండి? ధర్మశాస్త్రం అనుసరించి దేవుని సేవించాలి,
ధర్మశాస్త్రం అనుసరించి దేవుని పూజించాలి. పూజించడం అంటే ఆరాధించాలి. అది సంగతి. కాబట్టి ప్రభువైన యేసు ఇదే సంగతిని తెలియజేశాడు. మత్తయి సువార్త 4:10 చదివేశాను. ఆయన అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చి 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి అరణ్యంలో అపవాది చేత శోధింపబడటానికి కొనుకోబడినప్పుడు పరిశుద్ధాత్మ చేత అపవాది శోధిస్తూ అన్నాడు, నువ్వు నాకు మ్రొక్కితే ఒక కనురెప్పపాటులో ప్రపంచ దేశాలన్నింటినీ చూపించేశాడు. ప్రపంచ రాజ్యాలన్నింటినీ, భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ చూపించేశాడు. నువ్వు నాకు మ్రొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు ప్రభువైన యేసు చెప్పినటువంటి సమాధానం చదువుతాం సార్. కాబట్టి ఆయననే మ్రొక్కాలి, ఆయననే సేవించాలి. కాబట్టి ఇశ్రాయేలీలు ఏం చేయాలి? ధర్మశాస్త్ర ప్రకారము ఆయనను సేవించాలి, ధర్మశాస్త్ర ఆజ్ఞల ప్రకారమే ఆయనను మ్రొక్కాలి. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం ఆయన ఆరాధన చేయాలి, ధర్మశాస్త్రం అనుసరించి ఆయనను సేవించాలి. ఇవి రెండు జరగాలి. అయితే ఒక సంగతి మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం, ధర్మశాస్త్రం అనుసరించి దేవుణ్ణి ఆరాధించే కార్యక్రమం ఇశ్రాయేలీలు ప్రత్యేకించి యెరూషలేము దేవాలయంలో చేస్తారు. అంతేనండి, యెరూషలేము దేవాలయంలోనే చేస్తారు. ఇర్మియా గ్రంథం, మీరు నన్ను ఫాలో అవ్వాలి. ఇర్మియా గ్రంథం 26వ 2వ నుండి, యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఏం చేయటానికి? ఆరాధించుటకు వచ్చి యోధా ప్రజలందరికీ తెలియచేయము అంట. కాబట్టి ఆరాధనకి దేవుడు ప్రత్యేకించి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు. అది యెరూషలేము దేవాలయములో దేవుణ్ణి ఇశ్రాయేలు ప్రజలు ఆరాధన చేస్తారు. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించి దేవునికి యాజకత్వము ఆరాధన చేయాల్సినటువంటి స్థలం ఒకటి ఉంది. అదేంటండి? యెరూషలేము. ఈ యెరూషలేముకు సంవత్సరానికి 3 మార్లు పురుషులందరూ దేవుణ్ణి ఆరాధించడానికి ఆ స్థలానికి వస్తారు. ద్వితీయోపదేశకాండం 16వ ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమున మీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాలి. కాబట్టి దేవుని ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు వారిని పరిపాలన చేస్తూ ఉంటే, అదే ధర్మశాస్త్ర ప్రకారము ఆయనను ఆరాధించడానికి ప్రజలు ప్రత్యేకించి మగవారు సంవత్సరానికి 3 మార్లు ఆయన సన్నిధిలో కనబడాలి. అప్పుడే వాళ్ళు బలి అర్పించాలి, అక్కడే వాళ్ళు బలి అర్పించాలి. ఇంకొక చోట వాళ్ళు దేవుణ్ణి ఆరాధన చేయటానికి దేవుడు అంగీకరించలేదు. కాబట్టి ఇదే ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం చదివేశాను ఆయన. గోత్రంలో ఒకదాని యందు ఏర్పరచుకున్న స్థలమనే నీ దహన బలులను అర్పించి
మీకు ఆజ్ఞాపించుచున్న సమస్తము అక్కడనే జరిగింపవు. కాబట్టి అక్కడే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం, ఆయన నివాసంగా కోరుకున్నటువంటి స్థలం, అది ప్రత్యేకించి ఆరాధనా స్థలం, అది యెరూషలేం. అతని బంధంలో యెరూషలేం. అక్కడికి వచ్చి ఇశ్రాయేలీలు దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి ఆయనను ఆరాధన చేయాలి, ఆయన ఆరాధన చేయాలి. అలాంటి భాగ్యం దేవుడు ఎవరికి కల్పించాడనంటే భూమి మీద ఇంకొక జనాంగానికి కల్పించలేదు, ఇంకొక జనాంగానికి కల్పించలేదు. ఆనాటి చరిత్రలో ఐగుప్తు తర్వాత అష్షూర్ వచ్చింది, పెద్ద సామ్రాజ్యం, వాళ్ళకు కూడా కల్పించలే. ఆ తర్వాత నెబుకద్నెజరు అనేటువంటి గొప్ప రాజుతో ఉన్నటువంటి బబులోను సామ్రాజ్యం వచ్చింది. మీరు అవసరం లేదు, నాకు వాళ్ళు సరిపోతారు. ఎవరు? ఇశ్రాయేలీలు. వాళ్ళని నేను నా ధర్మశాస్త్రం అనుసరించి పాలిస్తాను, వాళ్ళు ఆ ధర్మశాస్త్రం అనుసరించి నన్ను ఆరాధన చేస్తారు. అలాంటి నియమం వాళ్ళకు నాకు మాత్రమే ఉంది, ఇంకెవరితో పెట్టుకోను. ఇంకెవరితో పెట్టుకోనంటే మిగిలిన వాళ్ళకి నువ్వు దేవుడు కదా, వాళ్ళకి దేవుడినే కానీ నిబంధన దేవుడిని కాదు, నిబంధన దేవుని కాదు. వాళ్ళని కనికరించవా, కృప చూపవా? వాళ్ళని కనికరిస్తాను, కృప చూపుతాను, కానీ వాళ్ళ ఆరాధన నేను అందుకోను. వీళ్ళు ప్రత్యేకం నాకు, వీళ్ళు నన్ను సేవించాలి. వాళ్ళకి నాకు మధ్యలో నిబంధన ఉంది కాబట్టి నేను వాళ్ళ నిబంధన దేవుణ్ణి, నేను వాళ్ళ ఆరాధ్య దైవాన్ని. నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనంలో నుండి 19 మొదటి నుంచి చదువుతామండి. సీనాయి అరణ్యంలోకి వచ్చి నిబంధన చేసుకున్న తర్వాత, నిబంధనలు ప్రత్యేకించి పరమదేవుడు తెలియజేస్తున్నటువంటి విషయం మొదటిది 20వ అధ్యాయం 2వ వచనంలో నుండి ఇరవై అధ్యాయము. నీ దేవుడైన యెహోవాను నేనే, దాసుల గృహము నుండి ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించింది నేనే అన్న తర్వాత, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, అది కండిషన్. మరి వాళ్ళ ఐగుప్తీలు మరి అలాగా, వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళని పక్కన పెట్టు, నిన్ను విడిపించింది నేను కదా, మీ పితరులతో నిబంధన చేసింది నేను కదా, ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది నేను కదా. మనం కండిషన్ కూడా పెట్టుకున్నాం ఆ రోజు. ఏం పెట్టుకున్నాం? నేను మీ నిబంధన దేవుడిగా ఉంటాను, మీరు నా నిబంధన ప్రజలుగా ఉంటారో లేదో కనుక్కోమని మోషన్ మీ దగ్గరికి పంపించానా? పంపించాను. అప్పుడు మీరు ఏమన్నారు? అలాగే అని ఏకశబ్దంతో పలికారు. కాబట్టి శబ్దం మీరు పలికిన దానిని బట్టి నా కండిషన్ నెంబర్ 1, మిమ్మల్ని అక్కడ తీసుకొని వచ్చింది నేనే కాబట్టి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ, భూమి మీదే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ రూపమునో చేసుకొనకూడదు, దానికి సాగిలి పడకూడదు. 2, 3 దాన్ని పూజింపకూడదు అన్నప్పుడు నేను తప్ప ఇంకొక ఆరాధ్య దైవం మీకు ఉండకూడదు. ఇది నిబంధనలో మొదటి కండిషన్. నన్ను ఆరాధించడానికి ప్రతిసారి మీరు యెరూషలేం రావాలి, అక్కడ ఆరాధించాలి. నేను కోరుకున్న స్థలంలోనికి రావాలి, ఆరాధన చేయాలి, అక్కడ నన్ను ఆరాధన చేయాలి. మళ్ళీ మీకు తోచినట్టు చేస్తారేమో, మీకు నచ్చినట్టు చేస్తారేమో, లేదంటే అక్కడ వాళ్ళ బొమ్మకు అలా చేస్తున్నారు కాబట్టి అలాంటిది ఇక్కడికి వచ్చి నాకు చేస్తారేమో. కాదు,
అన్ని జనులు వారి దేవతలకు చేసినట్టుగా నాకు చేయకూడదు. నేను మీకు ఆజ్ఞాపించినటువంటి ధర్మశాస్త్రం ప్రకారమే చేయాలి అన్నాడు. చదువుతాం ఈ సంగతిని కూడా మనం 12వ అధ్యాయం 31వ వచనంలో. ద్వితీయోపదేశకాండం సార్. కాబట్టి వాళ్ళు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. మరి ఎలా చేయాలి అని అంటే 32వ వచనంలో, నేను మీకు ఆజ్ఞాపించిన ప్రతి మాటను అనుసరించి చేయాలి. ఆరాధన ఎలా చేయాలి? ఆయన ఏమి ఆజ్ఞాపించాడో దాన్ని అనుసరించి చేయాలి. ఆయన ఆరాధన కార్యక్రమాలు ఏమి కలపకూడదు. ఆయన ఆరాధించే విధానంలో నుంచి ఏమి కూడా తీసివేయకూడదు. అలాంటి ఒక కండిషన్ పెట్టి దేవుడు ఇశ్రాయేలీయుల దగ్గర నుంచి ఆరాధన కోరుకుంటా ఉన్నాడు. వారిని విమోచించి వారి నిబంధన దేవుడై ఉండి ధర్మశాస్త్ర ఆజ్ఞల ప్రకారము ఆయనకి యాజకత్వం చేయాలని దేవుడు కోరుకున్నాడు. మీ గంట అయిపోయింది. ఒక 10 నిమిషాలు బ్రేక్, 5 నిమిషాలు బ్రేక్, మరలో వచ్చాడు. ఇప్పుడు కొంచెం ఫ్రంట్ కేసులో కుర్చీలు కాదు, ఖాళీ ఉంటే కుర్చీలు అక్కడ